హాయ్ హలో అండి, నేను మీ రషీదా లేడీస్ టైలర్. ఇది డ్రెస్ కటింగ్ అండి. చూడండి, డ్రాయింగ్ అయితే గీచాను. ఇదిగో ఫస్ట్ ఫుల్ లెంత్ కొలుచుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ గుర్తు పెట్టుకోవాలి. చెస్ట్ ఆది టాప్కి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగం పెట్టుకోవాలి. నడుము దగ్గర కూడా కొలుచుకొని నడుము కూడా అందులో సగం పెట్టుకోవాలి. ఇదేమో చట్టం దగ్గర ఈ కింద కట్స్ దగ్గర కొలుచుకొని ఇందులో సగం పెట్టుకోవాలి. టేప్తో కొలుచుకొని అందులో ఎంత వచ్చిందో దానిలో సగం పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా దీంతో కొలుచుకొని ఎంత వచ్చిందో చూసి దీనిలో సగం పెట్టుకోవాలి. తర్వాత చంక గీచుకొని చంక పెట్టుకోవాలండి. షోల్డర్ కొలుచుకొని షోల్డర్ ఏమో 16 వచ్చింది, 8 పెట్టాను. చంక డౌన్ కూడా అంతేనండి. షోల్డర్ ఎంత వచ్చిందో చంక డౌన్ అంతే పెట్టుకోవాలి. ఇదిగోండి 8 వచ్చింది. చంక కరెక్ట్ సరిపోయింది. ముందు మేడ కొలుచుకొని ముందు మేడ గుర్తు పెట్టుకున్నానండి. ఇది చూడండి, డ్రాయింగ్ అయితే ఇది ఇలా వస్తుంది. ఇది అసలు ఇది ఖర్చు చూడండి, కనిపిస్తుందా? ఇది ఫుల్ లెంత్. చేస్తున్నాను చూడండి. కట్స్ గుర్తు ఒకసారి చూసుకొని ఎక్కడికి ఉందో. ఒక్కొక్కళ్ళకి పైకి కిందకి ఉంటాయండి కట్స్. ఒక్కొక్కళ్ళు కిందకి దొరుకుతారు, ఒక్కొక్కళ్ళు పైకి దొరుకుతారు. అందుకని ఒకసారి అర్థంతో ఇలా కరెక్ట్ చేసుకోవాలి. మనం ఇంకా కరెక్ట్గా ఇక్కడికి ఉంది, ఇక్కడికే గంట పెట్టుకోవాలి. చూడండి, ఇలా గంట పెట్టుకోవాలి. ఇదేమో నడుము గుర్తు, నడుము గంట పెట్టుకోవాలి. ఇలా ముందు మేడ వచ్చేసి డ్రెస్ నెక్కి టాప్కే నెక్ ఇచ్చాడండి. ఇలా రెడీమేడ్ నెక్ వచ్చేసేసింది. అందుకని ముందు మేడ మనం కట్ చేసుకోకూడదు. లైనింగ్కి దీనికి అటాచ్ చేసి దీని ప్రకారం కుట్టుకోవాలి. అందుకని నేను ముందు మేడ కట్ చేయలేదు, వెనక మేడ ఒకటే కట్ చేస్తున్నాను. వెనక మేడ కస్టమర్ డీప్ పెట్టమన్నారండి, అందుకని కొంచెం డీప్ పెట్టున్నాను. షోల్డర్ వచ్చేసి మెడ వైపు నుంచి చంక వైపుకి ఒక 1 ఇంచ్ డౌన్ దింపుకోవాలండి. ఇలాగా ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇదిగోండి డ్రెస్ కటింగ్. లైనింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ కటింగ్ పై టాప్ కట్ చేద్దాము. ఇదిగోండి పై క్లాత్ వచ్చి సమంగా ఇట్లా పెట్టుకోవాలండి. నెక్ సెంటర్ వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. రెడీమేడ్ నెక్ ఇచ్చాడు కాబట్టి నెక్ సెంటర్ చక్కగా మనం కరెక్ట్గా చూసుకొని పెట్టుకొని ఇట్లా చక్కగా ముడతలు లేకుండా పెట్టుకోవాలి. దీనిపైన ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి లెంత్ పై దాని లైనింగ్ మీద ఇది ఒక బెత్తడి బాగా ఉంచుకోవాలి. ఇదిగోండి డ్రెస్ కటింగ్. ముందు మేడ అయితే కట్ చేయలేదు, ఎందుకంటే రెడీమేడ్ నెక్ వచ్చింది కాబట్టి నెక్ బట్టి కుట్టుకుంటాం కాబట్టి ముందు మేడ కట్ చేయలేదు, వెనక మేడ కట్ చేశాను. ఇది టాప్ కటింగ్. హ్యాండ్స్ కట్ చేస్తానండి. హ్యాండ్స్ కటింగ్ అండి ఇది.
హ్యాండ్స్ కింద పట్టి మడుచుకోవడానికి పట్టి గీచుకోవాలి. ఇక్కడ నుంచి లెంత్ 7 అండి, 7 అంగుళాలు రావాలి. ఇదిగోండి 7 అంగుళాలు. ఇది ఖర్చుకి 7 అంగుళాలేమో అసలు బార్ అండి, 1 అంగుళమేమో ఖర్చుకి ఉంచాను. చూడండి ఇలా గీచుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్స్, ఆది డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ అండి. దీనికేమో ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు, అందుకని నేను ఎల్బో హ్యాండ్ పెడుతున్నాను. చంక్ ఇక్కడికి వచ్చింది, ఖర్చు వదులుకోవాలి. చూడండి చంక డౌన్. హ్యాండ్స్ అండి. పై క్లాత్ కూడా అంతే చక్కగా నీట్గా చేసుకొని పై క్లాత్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. హ్యాండ్స్ కటింగ్, డ్రెస్ కటింగ్ అయితే చూసారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఇలాగే నోటిఫికేషన్ వస్తుందండి. వెంటనే బెల్ బటన్ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటానండి.